రైతులకు త్వరితంగా లబ్ధి చేకూరేలా చర్యలు. రైతుల కోసం రూపొందించిన కార్యక్రమాల్లో లబ్ధి త్వరితంగా అందేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను సూచించారు. సచివాలయంలో వ్యవసాయ శాఖతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాలను సమన్వయం చేసుకుంటూ రైతు కోణంలోనే కార్యాచరణ రూపొందించాలన్నారు. అనుబంధ శాఖలన్నీ కూడా వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకునేలా ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలన్నారు. దేశంలో వంట నూనె ఉత్పత్తి 123 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా డిసెంబర్ 250 మెట్రిక్ టన్నులు ఉందని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట. సో మొత్తమైన వంట నూనెల లోటులో 80,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ దిగుమతుల్లో ఆయిల్ ఫామ్ వాటా 59% ఉందని చెప్పారు. సో మొత్తంగా రైతులందరికీ చూసుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 52,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతుందని, వచ్చే ఏడాది 1,00,000 ఎకరాలకు విస్తరించేందుకు అయితే ఏర్పాట్లు చేస్తున్నామని, రైతులకు అన్ని విధాలుగా లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలంగాణ మన మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని